మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అరే మహేష్, అన్నా అసలు ఈ రోజు ఒకటి బ్రేకింగ్ న్యూస్ రా. ఏంటన్నా? వైకాపా పార్టీ కాస్త వైకామా పార్టీగా మారిపోయింది. ఏ ఊకో అన్న వైకామ పార్టీ ఏందన్నా? ఒక్కొక్కరుగా అసలు వీళ్ళు వైసీపీలో ఉన్న లీడర్లు మొన్నటి వరకు నాయకులుగా చలామణి అయిన వాళ్ళు నాయకులు కాదు, మేము ఒక పోన్ స్టార్లము అనే ఒక విధంగా వాళ్ళ వ్యవహార శైలి మారిపోయింది. ఒక్కొక్కరుగా మొత్తం బయటకు వస్తున్నారు. ఎమ్మెల్యే కాదా ఇల్లు? ఎమ్మెల్యేలు మొన్నటి వరకు ఎమ్మెల్యేలే, ఇప్పుడు ఇందులో సగం మంది ఓడిపోయిన వాళ్ళే ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ ఓడిపోయిన వాళ్ళే. వీళ్ళ ఇప్పుడు బూతుపురాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆటగాళ్ళే, మంచి ఆటగాళ్ళు, మామూలు ఆటగాళ్ళు కాదు. ఒక ఆయన అరగంట అంటే ఇంకొక ఆయన గంట అంటాడు. అంతే మళ్ళీ వాళ్ళకి లేచి నడవడానికి చేతన గంట కాదు, నేను గంట అంటాడు, ఒక అరగంట అంటాడు. మామూలు లేదు అసలు. మొత్తానికి ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏపీలో హాట్ టాపిక్. ఏపీ ఏంటి మొత్తం దేశంలోనే హాట్ టాపిక్ గా మారిపోయింది. ముంబైలో ఒక హీరోయిన్, మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్, పెద్ద హీరోయిన్ జిత్వాని అని, ఆమె ఒక బిజినెస్ మ్యాన్ ఆమెని హెరాస్ చేస్తున్నాడు. ఒక బిజినెస్ మ్యాన్ హెరాస్ చేశాడని చెప్పి ఆ హీరోయిన్ వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. కేసు పెడితే ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేశాడు, ఏపీలో మన పెద్ద మనిషి మన సౌమ్యుడు ఆయనను కలిశాడు. ఆయనను కలిసి చెప్పాడంట, ఇట్లా నన్ను హెరాస్ చేస్తుంది ఈ అమ్మాయిని, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పెద్ద మనిషికి చెప్తే ఈయనేం చెప్పిండు, మన రాయలసీమ ముద్దుబిడ్డ కదా. ఇప్పుడు హీరోయిన్ కేసు పెట్టింది ముంబైలో కేసు పెట్టింది. ముంబైలో పెడితే ఆ బిజినెస్ మ్యాన్ జగన్ అన్నకి ఫ్రెండ్స్ బిజినెస్ లింక్స్ ఉన్నాయంట. ఈ పెద్ద మనిషికి చెప్తే ఈ పెద్ద మనిషి నా పులిబిడ్డ కదా, ఏది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ జర ఎక్కువ. నేను చూసుకుంటే మా వాళ్ళు ఉన్నారు, మొత్తం గూండాల పార్టీ అది. చెప్పండి అన్న వస్తున్నాడని చెప్పండి అన్నాడు, చెప్పాడంట. అదే వైసీపీ పార్టీలా జగనన్న సౌమ్యులలో ఆయన ఒకడు, కుక్కలోడు ఒకడు. ఆయన కుక్కల విద్యాసాగర్ అంటారు. కుక్కలు అంటే కుక్కలు ఆడిస్తారా పెంచుతారా, ఇంటి పేరా మరి అది? ఆయన బుద్ధి కుక్క బుద్ధి. అయితే ఈ హీరోయిన్ కి కూడా తెలుగులో ఆపర్చునిటీస్ వచ్చినాయి, తెలుగు సినిమాలకు ఛాన్స్లు వచ్చినాయి. అందులో ఈ అమ్మాయి ఏ హీరోయిన్ అయితే ఉందో ఆ హీరోయిన్ ని ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతనికి పరిచయం అయింది. అంటే ఈ ముంబై కదా అన్న, మరి అదే తెలుగులో సినిమాలో అవకాశాలు రావడం వల్ల అతనికి ఏదో పరిచయాలు ఉండడం వల్ల అతనికైతే పరిచయం అయింది కుక్కల విద్యాసాగర్. పరిచయం అయిన తర్వాత ఆయన ఎంత మహానుభావుడు అంటే అమ్మాయిలకు ఫోన్లు చేయడాలు, న్యూడ్ వీడియోలు పంపడం అనడం. ఆయన కూడా మరో ఆటగాడే. మామూలు చెప్తున్నా, వైసీపీ పార్టీలో మొత్తం ఆటగాళ్లే. మొన్న సీమరాజా చెప్పినట్టుగా మన జగన్ అన్నది రాబోతున్నాయి ఒక్కొక్కరి తర్వాత. ముందు వీళ్ళది వదిలిన తర్వాత అన్నయ్య కూడా రాబోతున్నాయి అన్నారు. మరి ఆయన ఏమొస్తాయి అనేది తెలియదు ఇప్పటి వరకు అయితే. మంచి వ్యక్తి మనం చూసావా ఇంటికి వెళ్ళి, ఓడికి తెలుసయ్యా బయటకు వస్తాడు సౌమ్యుడు అంటాడు, ఆస్తి కూడా అంత. అంటే ప్రజలకు కూడా జగన్ అన్న ఒక మాట అన్నాడు, అన్న వస్తున్నాడు అన్న ఉండని చెప్పండి అని చెప్పిండు. వీళ్ళకి కూడా చెప్పిండు ఏంది, చెప్పే ఉంటాడు. అన్ని ఎలక్షన్లలో కూడా మన జగనన్న ముఖ్యంగా తీసుకుంటే ఏంటంటే, ప్రచారాలకు పోయినప్పుడు నాయకులందరికీ సౌమ్యుడు ఆస్తి కూడా అంతంత మాత్రం. కానీ ఒక్కటి చెప్పడం మర్చిపోయాడు అబ్బా. ఆ ఒక్క మాట నేను చెప్పి ఒక్క మాట చెప్పుంటే ఈరోజు వైసీపీ పార్టీ మాత్రం గెలిచి వచ్చిన ఓట్లు కూడా వచ్చేవి కాదు, బుద్ధి కూడా అంతంత మాత్రం. చెప్పలేకపోయాడు. ఆ ఒక్క మాట కూడా చెప్పుంటే అయ్యపోయేది, వచ్చే 11 కూడా వచ్చేవి కాదు. మొత్తానికి ఇక హీరోయిన్ ని ఇప్పుడు ఎవరైతే కుక్కల విద్యాసాగర్ అని ఉండో ఆ విద్యాసాగర్ తోని ఈ అమ్మాయి మీద ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి నా దగ్గర 5 లక్షలు తీసుకుంది ఇబ్రాహీంపట్నంలో ల్యాండ్ గురించి అని చెప్పి అమ్మాయి మీద ఫేక్ కేసు పెట్టారు. ఫేక్ కేసు పెడితే కుక్కల విద్యాసాగర్ పెళ్లి అయిందా? కుక్కల విద్యాసాగర్ అనే అతనికి పెళ్ళయింది. పెళ్ళైన 16 నెలలకే భార్యను వదిలేశాడు. భార్యను వదిలేసిన ఈ సౌమ్యుడు అందరికి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఆయన కాంటాక్ట్స్ ఎవరైతే పరిచయం అవుతారో వాళ్ళకు ఫోన్లు చేయడాలు, వాళ్ళ న్యూడ్ వీడియోలు పంపమనడాలు. మళ్ళీ అంతా సగం మంది అదే బ్యాచ్, న్యూడ్ వీడియోలు పంపమనడాలు. తర్వాత ఈయన మొత్తం బట్టలిప్పి ఈయన వీడియో కాల్ రీసెంట్ విద్యాసాగర్ ఆయన్ని అట్లా వీడియో కాల్స్ చేయడం, అవన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. మొత్తానికి హీరోయిన్ ని మాత్రం ఒక నరకం చూపించారు. ఈమెకి తీసుకున్నది 5 లక్షలని కేసు పెట్టారు. కానీ మేము తీసుకురావడానికి IAS లో IPS లో ముంబై వెళ్ళి హోటల్స్ బుక్ చేసి 10-15 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఆమెను విజయవాడ గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చారు. 10 లక్షలు కాకపోతే 20 లక్షలు పెడతారు, 20 కాకపోతే 30 లక్షలు పెడతారు. అన్న ఉన్నది ఎవరు, అన్న మాట ఇచ్చాడు. అందుకని తీసుకొచ్చారు. విజయవాడ గెస్ట్ హౌస్ లా
పోలీసులందరినీ పంపించి ఒక్కసారిగా దాడి చేపించేశాడు. అమ్మాయిని గెస్ట్ హౌస్ లో కూడా బట్టలిప్పి అమ్మాయి మీద దాడి చేయించారా? అమ్మాయి మీద దాడి జరిపించారు. ఈమె బ్యాంక్ అకౌంట్ వీళ్ళ ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్ లో ₹1 కూడా తీయకుండా ఫ్రీజ్ చేసి పడేశారు. ఎంత నరకం అనుభవించిందంటే అమ్మాయి మొన్న ఒక డిబేట్ లో మనం న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం. కన్నీళ్లు పెట్టుకుంటుంది అమ్మాయి ఏడుస్తూ. ఆమెకి జరిగిన అన్యాయాన్ని చూసుకుంటే ప్రజలు జనాలు కూడా ఏడుస్తున్నారు. అసలు ఏంటి మరి ఇంత అరాచకాలు సృష్టించారా అని. అమ్మాయిని 6 నెలలు జైల్లో వేశారు. వేసి మరి నరకం. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు. తర్వాత రిమాండ్కి పంపించారు విజయవాడ గెస్ట్ హౌస్ నుంచి. అక్కడేమన్నా చొక్కమా అంటే ఎవరికైనా రిమాండ్ పోయిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎలాంటి దాడి చేసే హక్కు ఎవరికీ ఉండదు. ఎంత నరకం చూపించారంటే వీళ్ళకు నిత్యావసరాలు ఏదైతే ఉంటాయో అవి కూడా ఇయ్యకుండా కరెక్ట్గా తిండి పెట్టక మరి నరకం అనేది చూపించారు. ఇవన్నీ ఎందుకు చేశాడు? బిజినెస్ మ్యాన్ జగనన్న హయాంలో మన రాష్ట్రం కాకపోయినా పక్క రాష్ట్రాలలో కూడా లాక్కొచ్చి ఇక్కడ ఎంత దరిద్రం చేసి పడేశాడు, ఎంత నరకం చూపించారు జనాలకు అనేది ఇది ఒక్కటి మనకు ఉన్న ఆధారం. కాదు, ఇప్పుడు ఉన్నదంతా ఆటగాళ్ళే ఉన్నారు ఇలా. మరి హోటల్ తీసుకుపోయారని చెప్తున్నావు, నేను చేసి ఉంటారట. చెప్పలేను దరిద్రులు. అమ్మాయి చెప్పుకోలేకపోతుందో ఏంటో కానీ ఇప్పటికైతే అట్లాంటి విషయాలు అయితే బయటికి రాలేదు. కానీ ఏం చేశారనేది అమ్మాయికి తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు, ఆ జగనన్నకి తెలుసు. ఇంకా విషయాలు చూసుకుంటే ఇట్లా లీడర్లల్లా మనోడు మంచి ఆటగాడు, మొదటి మాటగాడు. వైసీపీ పార్టీని సగం సంఘ నాకిచ్చి ఫస్ట్ అతనితోనే మొదలైంది. గోరంట్ల మాధవ్ ఒక సిఐ మీసాలు తిప్పాడు. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులకు ఎదురెళ్ళాడు, తొడలు కొట్టాడు, బస్తీ మీద సవాల్ అన్నాడు. అదే ఫేమ్ తోని ఎంపీగా జగనన్నకు తెలుసు కదా, ఎక్కడ మీసం తిప్పుతారో ఎక్కడ తొడగొడతాడో అలాంటి తీసుకొచ్చి పట్టుకొచ్చి పెట్టేసుకుంటాడు. వానికి అవకాశం ఇచ్చాడు. నువ్వు బాగా ఎవరిని జేసీ మీద మీసం తిప్పాడు, చెప్పు చూపించాడు. అది చూసి మనడు పనికొస్తాడు, మన బ్యాచ్ పర్వాలేదు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించాడు. ఏమైందయ్యా ఎంపీ అయిన తర్వాత అనంటే మొత్తం బట్టలిప్పి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. జిమ్ లో మొత్తం క్లియర్ గా ఉంది. జిమ్కి వెళ్ళాడు, అక్కడ బట్టలిప్పి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఎందుకురా నాయన ఇవన్నీ అని అంటే, నా వీడియోనే కాదు అసలు అది నేను గానే కాదు, మార్ఫింగ్ అని చెప్పాడు. మార్ఫింగ్ చేశారు నన్ను బద్నాం చేయడానికి. ఏముందని నేను బద్నాం చేయాలి, క్లియర్ గా ఉంది తెలుసా. వీడియో కూడా డైరెక్ట్ గా ఇట్లా చూపించుకుంటూ ఇట్లా చూపించాడు. మార్ఫింగ్ చేస్తే ఎట్లుండాలి, డిఫరెన్స్ కనిపిస్తుంది 100%. డైరెక్ట్ గా ఉన్న వీడియోలే అట్లానే. తర్వాత మన అంబటి రాంబాబు ఫోన్ కాల్. ఆ వయసులో ఏందయ్యా అవసరం, ఏం చేసుకుంటాడు అయ్యా ఎవరు వచ్చిన ఆయన దగ్గరికి, ఏం అవసరం చెప్పు, ఎన్ని చూసుంటాడు. ఈ వయసులో కూడా సిగ్గు శరం లేకుండా అరగంట ఈయన అరగంట చేస్తాడు. ఏం చేస్తాడు అరగంట, గొప్పోడే అర్ధగంట అంటే. ఇప్పుడే అరగంట అంటున్నా అంటే మరి వయసులో ఉన్నప్పుడు ఏమన్నాడు మరి. అరగంట అంట. ఈయనకు తోడుగా అవంతి శ్రీనివాస్. అవంతి ఈయన మంచోడుగా అన్న, చాలా మంచోడు. ఈయన గంట సేపు అంట, ఈయన అర్ధగంట, ఈయన గంట. ఆయన అంటాడు ఏం చేస్తాడు గంట సేపు చెప్పు, ఏం చేస్తాడు ఆ వయసులో ఆయన గంట సేపు ఏం చేస్తాడు ఒక మాట చెప్పు. ఏం చేస్తారంటే ఇట్లా మొత్తం నీచనా కొడుకులు, ఒక్కడు కూడా చక్కగా లేడు. ఇంకా ఎంతమంది బయటకు వస్తారనే చూడాలి. ప్రస్తుతానికైతే వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఎంతమంది వస్తారనేది చూడాలా. ఎమ్మెల్సీ అనంతబాబు, ఈయన చాలా సౌమ్యుడు. అనంతబాబుకు మామూలు ఫాలోయింగ్ లేదు. జైలు నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడున్న ప్రజాదరణ వేరే మనిషి అక్కడ అడుగు పెట్టలేడు. అంత పవర్ఫుల్ వ్యక్తి ఆయన. అప్పుడు అట్లాంటి వ్యక్తి ఎంత హుందాతనం మెయింటైన్ చేయాలి. అసలు ఆయన ఏం చేశాడు తెలుసా, వీడియో కాల్ చేసి ముద్దులు పెడుతున్నాడు. జిప్ ఇప్పేశాడు. జిప్పు ప్యాంట్ ఇప్పేసిండా? జిప్ ఇప్పించేసి చూపి కాదు ఈలన్న గంట అర్ధగంట గంట అసలు ఏకంగా ప్యాంట్ అయిపోయిండా చూపించేశాడు. మళ్ళీ ఏమనంటే మార్ఫింగ్, ఏదో నాకు ఫేక్ కాల్స్ వచ్చాయి, నన్ను ఏదో అది చేసి నన్ను అది చేశారు. రెండు ఆయనే చెప్తున్నాడు. ఆయన కదా ఖచ్చితంగా, ఆయన కాబట్టే కదా. మళ్ళీ నేను కాదు నన్ను మార్ఫింగ్ చేశారని బుక్కాయిస్తారు. ఏం చెప్పాలి గురించి. వీళ్ళందరితో ఎత్త అయితే డిఎన్ఏ టెస్ట్ అది ఒకటి వచ్చిందిరా. డిఎన్ఏ విన్నట్టు అనిపిస్తుంది నాకైతే. డిఎన్ఏ కొట్టుకురు చాలా రోజులు. మన పెద్ద మనిషి విజయసాయి రెడ్డి, సౌమ్యుడు, జగన్ కి అతి దగ్గర వ్యక్తి. A2 అట్లనవా? ఆయన ఏవనైతే ఈయన
సూట్ కేస్ కంపెనీలు కూడా చాలా ఉన్నాయి ఆయనకి. ఆ, చాలా మొత్తం అక్రమ దందాలు ఏవైతే చేయాలో అన్నిట్లో ఈయన పాత్ర ఉంటుంది. ఉమ్, జగన్ ఏదైనా చేశాడంటే దాంట్లో ఈయన హస్తం ఉంటుంది. ఈయననే మెయిన్ ఇంప్లిమెంట్ చేసేది ఈయన జగన్ ప్లాన్ అయితే. ఆ, కానీ సైలెంట్గా వెనకాల నిలబడతారు, ఏం తెలియని అమాయకుడికి. నాకేం తెలియదు అన్నట్టు నిలబడతాడు. అంతే. అయితే ఈయన చేసింది ఏంది, ఒక ప్రభుత్వ అధికారే ఉంది. ఉమ్, ఇదంతా గొడవలు అందరు ఇవన్నీ ఈ గొడవలు అయితే ఉమ్, ఈయనది డిఎన్ఏ కడుపు గొడవ వచ్చింది. ఒక ఆయన కడుపు చేస్తాడంట, ఆ, కొడుకు కాదన్న తల ఒకళ్ళు ఒక్కొక్క తిరిగి ఉంది కానీ ఈయనది ఒకళ్ళు ఒకటి పాయింట్ ఇప్పుడు ఉంది, ఒకళ్ళు అర్ధ గంట, ఒకళ్ళు గంట, ఏదో కడుపు గోల, ఏదో వీడియో గోల, ఏదో జిమ్ములంట. ఏంది అసలు ఇది? అయితే ఆ అధికారి ఆ అమ్మాయికి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత తండ్రి వచ్చాడు. ఆహా, ఈయన గురించి, ఈ అమ్మాయి గురించి నాకు మొత్తం తెలుసు. విజయసాయి రెడ్డి ఇది ఇంత చేశాడు, ఉమ్, డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే ఉమ్, బయటపడుతుంది. ఉమ్, ఈయన ఈ వయసులో కూడా ఈయన మరి మంచి ఆటగాడే అనిపిస్తుంది నాకు. పెద్ద అడగాడే. వీళ్ళందరివి కానట్టుగా ఆ, ఇంకో ఎమ్మెల్సీ ఉన్నాడు అబ్బా. ఇంకో ఎమ్మెల్సీ. మనం ఇక్కడ ఫోటో వేయలేదు ఆయనది, కానీ దువ్వాడ. ఓ దువ్వాడ. పెద్ద మనిషి. ఆల్రెడీ మనం దాని గురించి మాట్లాడినాం. మామూలు చాలా రెబల్ పొలిటీషియన్ అతను, అవును. మామూలుగా కాదు అసలు. అట్లాంటి వ్యక్తి కూడా భార్య పిల్లలు ఇంటి దగ్గరకు వస్తే ఏ విధంగా చేసినది మన లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మనం చెప్పాం. అవును, అవును. ఆయన ఒకడు. అట్లా తీసుకుంటే ఇంకా మనం చాలా మంది ఫోటోలు కూడా వేయాలి, వేయలేదు. ఉమ్, కానీ ఈ వైసీపీ నాయకులందరూ అసలు ఏం పుట్టిందో నా కొడుకులకు నాకు అర్థమైతలేదు. కానీ మరి దారుణంగా ఆడవాళ్ళ పట్ల అసలు ఇంత అసభ్యంగా, మరి ఇంత దారుణంగా ఇట్లా చేసే వాళ్ళను ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. మళ్ళీ నాయకులు ఇలా చేస్తే మళ్ళీ వీళ్ళకు బీఫామ్లు ఇవ్వద్దు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మీరు కూడా బయటకు వస్తాయి అంటారు, కానీ మేము ఏం రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇట్లాంటి నాయకులు గనక ఇట్లా తప్పు చేస్తే పార్టీ నుంచి తొలగించాలి. వీళ్ళకి అసలు నెక్స్ట్ ఎలక్షన్లో బీఫామ్ ఇవ్వకూడదు, ఏ పార్టీ కూడా ఇవ్వకూడదు. ఇట్లాంటి చట్టాన్ని ఒకటి తీసుకురావాలి. కేసులు ఉన్న వాళ్ళు, ఇట్లాంటి అసభ్య ప్రవర్తనలో కేసున్న వాళ్ళు, అమ్మాయిల పట్ల విలువ చూయించని వాళ్ళని, ఇలాంటి వాళ్ళకి అసలు బీఫామ్ కాదు కదా. ప్రజల తరపున నిలబడి పోరాడే అర్హత కూడా ఉండదు వీళ్ళకు. వీళ్ళని బీఫామ్లు అన్ని క్యాన్సిల్ చేసి ఆ ఎమ్మెల్సీలు కూడా తీసేస్తే బెటరు. నెక్స్ట్ వాళ్ళు నిలబడ్డా కానీ గెలవరు. ఎట్లా ప్రభుత్వం లేదు కాబట్టి మీకు ఏ కోటలలో ఇచ్చే ఛాన్స్ కూడా ఉండదు. వీళ్ళని పక్కన పెట్టుకొని మీకు కూడా మచ్చ తెచ్చుకోకండి. అన్న ఇప్పుడు అందరి ఫోటోలు వేసిన మంచిగా ఉంది, మరి ఈ పెద్ద మనిషి ఏం తప్పు చేయలేదా? ఇది మొత్తం హోల్ కి పెద్ద మనిషే కదా. ముంబై హీరోయిన్ కేసులో మెయింటైన్ చేసి ముంబై నుంచి ఆ హీరోయిన్ ని తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి ఎంక్వైరీలో, అమ్మాయిని పెట్టే టార్చర్ లో మొత్తం పాత్ర సజ్జల. కానీ ఎంత సైలెంట్ గా ఉంటాడు మైక్ ముందరకు వస్తే. అరే కానీ ఇంతే ఉంటాడు. ప్రభుత్వంలో కూడా ఏదైనా ప్రజలకు సమాధానం చెప్పాలన్నా, ప్రెస్ కి సమాధానం చెప్పాలన్నా జగన్మోహన్ రెడ్డి ఏడ మాట్లాడాడు, విజయసాయి రెడ్డి ఏడ మాట్లాడాడు, వీళ్ళెవ్వరు మాట్లాడరు. మాట్లాడేది ఒక్కడే సజ్జల. ఈయనకి ఏ పొజిషన్ లేదు పార్టీలో. ఈయన ప్రభుత్వ సలహాదారి. జీతం తీసుకుంటున్నందుకు పని చేయాలి, ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి, కానీ ప్రజలకు సలహా ఇవ్వకూడదు. ఈయననే ప్రజలకు ఏది ఏ ఇష్యూ వచ్చినా, ఏ పార్టీ తరఫు నుంచి ఏ ఇష్యూ వచ్చినా మాట్లాడేది ఈయననే. ఈయనకు మాట్లాడే హక్కు కూడా ఉండదు. ఖండించాలే గానీ ప్రభుత్వ సలహాదారుడుగా ఉండి మనం ఇది కాదు ఇలా చేయాలి. ఇప్పుడు ఈడొక్కరు చక్కగా లేకనే ఈడ పార్టీ ఓడిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని దగ్గర తీయకపోతే చాలా మంచిగా ఉంటుందని చెప్తున్నాను.